దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని నెల్లూరు జిల్లా సంగం సర్కిల్ కార్యాలయంలో సీఐ వేమారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. అనుమతులు లేకుండా టపాకాయలు విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టపాకాయల దుకాణాలలో నిర్వాహకులు ఫైర్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అనంతరం మండల ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సర్కిల్ ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా ఎవరైనా సరే ఈ ఫైర్ క్రాకర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలు కానీ కలిగి ఉండటం కానీ తయారు చేయటం కానీ అక్రమంగా లైసెన్స్ లేకుండా అమ్మటం కానీ ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ చట్ట ప్రకారం నిషేధించబడింది. అట్లా కానీ వాళ్ళు చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకోమని చెప్తా ఉన్నాము. పర్మిషన్ లేని పక్షంలో వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయటం జరుగుతుంది. ప్రతి లైసెన్స్దారుడు కూడా టెంపరీ లైసెన్సు ఉన్నతాధికారులు జారీ చేయడం జరుగుతుంది. అక్కడ కంపల్సరీగా ఒక 220 లీటర్ల టిన్నులో శాండు మరియు వాటర్ కంపల్సరీగా పెట్టుకోమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఒక 550 రూపాయలది ఫైర్ ఎస్టింగ్విషర్ ఉంటుంది, అదొకటి పెట్టుకోమని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం. 2 లైసెన్సులు ఇచ్చినటువంటి నిబంధనలన్నీ కూడా పాటించమని చెప్తా ఉన్నాం. సర్కిల్ పరిధి మొత్తం మీద సుమారు 15 లైసెన్సులకి అప్లై చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ లైసెన్స్దారులందరూ కూడా లైసెన్స్లో ఇంపోజ్ చేసినటువంటి కండిషన్స్ని కంపల్సరీగా ఫాలో కమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ అట్లా కానీ ఫాలో కాకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి నెక్స్ట్ టర్మ్ లైసెన్స్ ఇచ్చేదానికి లైసెన్స్ ఇవ్వకూడదని చెప్పి రికమెండ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.